వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనకు ఇండిపెండెన్స్ డే మాత్రం ఆల్రెడీ మనం ఇంతకుముందు చిల్డ్రన్స్కి ఆల్రెడీ వీడియో చేసాం కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి మెన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు, మెన్స్ ఆర్ గర్ల్స్. ఓకేనా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఇమేజెస్ మాత్రం మీరు ఒకే ప్రాంప్ట్తో చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, మీకు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మీరు జస్ట్ మనం ప్రాంప్ట్ అని కామెంట్ చేయగానే ఆటోమేటిక్గా ప్రాంప్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, మనం యూట్యూబ్లో దాంట్లో అర్థం కావాలి ఎలా చేసుకోవాలో అర్థం కాని వాళ్ళకైతే ఈ వీడియో కొంచెం క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేయకండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాంప్ట్ కావాలంటే మనకు వెబ్సైట్ నుంచి కాపీ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం గూగుల్ ఓపెన్ చేసుకొని మనకు శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకొని ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేసుకొని మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ రీల్ సర్చ్లో 396 అని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ రీల్ G396. ఓకేనా, 396 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకోండి, మాకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది మీకైతే. ఓకేనా, ఈ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఓకేనా, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బాయ్ ఆర్ గర్ల్ రెండు ప్రాంప్ట్స్ ఉంటాయి. ఓకేనా, బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. మీరు సపరేట్గా ప్రాంప్ట్ కాపీ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే మనకు ప్రాంప్ట్ మొత్తం ఇలా కాపీ చేసుకోండి. లేదంటే మనకి ఇక్కడ బటన్ కూడా ఉంటుంది లాస్ట్లో. చూడండి, ఇక్కడ మనకు బటన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కాపీ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ మీరు చాట్‌జీపీటీ అండ్ జెమినీ ఏదో ఒక యాప్ని ఓపెన్ చేసుకోండి. నేను జెమినీ అయితే ఓపెన్ చేస్తాను, కొంచెం ఫాస్ట్గా జనరేషన్ చేస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను జెమినీ ఓపెన్ చేశాను. జెమినీ ఓపెన్ చేసి ఫోటో కూడా యాడ్ చేశాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. దీంట్లో బాయ్ ఉంటుంది, గర్ల్ ఉంటుంది. కొంచెం మీరు ఒకేసారి సెండ్ చేయకండి. ఓకేనా, కొంచెం వెయిట్ చేయండి. మనకి ఇక్కడ గర్ల్ ఎక్కడ ఉందంటే మనకు సెకండ్ ప్రాంప్ట్ వచ్చేసి గర్ల్ కాబట్టి మనం ఫస్ట్ ప్రాంప్ట్ రిమూవ్ చేద్దాం. అంటే ఒకవేళ మీరు బాయ్ ఫోటో పెట్టి ఎడిట్ చేస్తే మాత్రం అక్కడ సింపుల్గా అబ్బాయి ప్రాంప్ట్ ఉంచండి. ఒకవేళ అమ్మాయి ఎడిట్ చేస్తే అమ్మాయి ప్రాంప్ట్ ఉంచండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కింది వరకు ఇలా సెలెక్షన్ చేసుకోండి. ఎక్కడి వరకు అంటే మనకు అబ్బాయి ప్రాంప్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు సెలెక్షన్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఏం లేదు, అక్కడ వరకు మీరు ఇలా సెలెక్షన్ చేయండి. లాస్ట్ వరకు ఇలా సెలెక్షన్ చేసుకోండి. కొంచెం కూడా స్కిప్ చేయకండి, మీకు అర్థమవుతుంది. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా టెక్స్ట్ మిస్ అయినా కూడా మళ్ళీ మీకు ఇమేజ్ అనేది అంత నీట్గా అవుట్పుట్ రాదు. ఓకేనా, లాస్ట్ వరకు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు మనకు అబ్బాయి ప్రాంప్ట్ ఉంది కాబట్టి దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుంటే సింపుల్గా మనకు ఓన్లీ గర్ల్ సంబంధించిన ప్రాంప్ట్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ క్రియేటివ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా సెండ్ చేయండి. సెండ్ చేస్తే మీకు ఒక 1 minute లోపే మీకు ఇమేజ్ మొత్తం జనరేట్ అయిపోతుంది. ఓకేనా, మీకు జెమినీ ప్రో పెట్టుకోండి, ఇంకా చాలా బాగా నీట్గా వస్తుంది ఇమేజ్. ఓకేనా, మీకు జియో ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ప్రో వస్తుంది, ఆ నెంబర్తో లాగిన్ అవుతాయి. ఓకేనా, లేకపోతే మాత్రం జెమినీ ఇక్కడ ఉంటుంది కదా, ప్లస్ ప్రో 3.0 3.1 దాంట్లో మీరు ప్రో పెట్టుకున్నారంటే మీకు ఇమేజ్ అనేది టెక్స్ట్ కొంచెం మీరు కూడా వేరే రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఓకేనా, వచ్చే వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇమేజ్ మాత్రం సింపుల్గా జనరేట్ అయిపోయింది. ఓకేనా, ఇలానే మీరు ఏం చేస్తారంటే మనకు అబ్బాయిది కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి. ఓకేనా, అబ్బాయిది కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ ఏం లేదు, మన అమ్మాయి ప్లేస్లో అబ్బాయి ప్రాంప్ట్ యాడ్ చేసుకొని సెండ్ చేయడమే. చాట్‌జీపీటీ కొంచెం టైం పట్టినా కూడా నీట్గా వస్తుంది, దాంట్లో ట్రై చేయండి. జెమినీ ప్రో ఉంటే దీంట్లో ట్రై చేయండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.